శకుని కుట్రలు, దుర్యోధనుడి అహంకారం, యుధిష్ఠిరుడి నిస్సహాయత. పాండవులు సర్వం కోల్పోయారు. సంపద, రాజ్యం, తమను తాము, ఇప్పుడు ద్రౌపదిని కూడా. ఆమె పాంచాల రాజకుమారి, పాంచాల దేశానికే లక్ష్మి. ఇప్పుడు జూదంలో పందెం కాయబడింది. స్వయంగా యజ్ఞపు అగ్ని నుండి జన్మించిన ఆ స్త్రీ ఇప్పుడు అధర్మపు జ్వాలల్లోకి నెట్టబడుతోంది. ఆమె నిస్సహాయంగా, ఒంటరిగా, పూర్తిగా అవమానానికి గురై ఆ సభలోకి లాగబడింది. ధర్మసభలో ధర్మాన్ని ఈడ్చినప్పుడు కురువంశం వణికిపోయింది. ఇది నిజంగా ధర్మసభేనా లేక అధర్మపు రంగస్థలమా అని ద్రౌపది ప్రశ్నించింది. తమను తాము కోల్పోయిన వారికి నన్ను పందెంలో పెట్టే హక్కు ఉందా? గురుదేవా, మీరు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పారు, కానీ ఒక స్త్రీకి అవమానం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేర్పారా? విదురా, మీరు నీతి మర్మజ్ఞులు. అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు మౌనం వహించడమే నీతి అని చెబుతుందా? నేను కేవలం ఒక వస్తువునా? నాకు ఏ కోరిక లేదా? ఈ సభలో ఒక్క పురుషుడు కూడా లేడా నన్ను తన సోదరిగా, కూతురిగా, భార్యగా భావించేవాడు? సభ నిశ్శబ్దంగా ఉంది. ధర్మం గుడ్డిదైపోయింది. అధర్మపు నవ్వులు ప్రతిధ్వనించాయి. ఒక స్త్రీ గౌరవానికి విరుద్ధంగా దుశ్శాసనుడు అంతిమ అవమానానికి పాల్పడ్డాడు. ఆమె వస్త్రాపహరణం. పురుషులందరూ మౌనంగా నిలబడి ఉండగా ఒక దైవిక శక్తి ఆమెను రక్షించింది. ద్రౌపది ఆర్తనాదం. హే కృష్ణ! శ్రీకృష్ణుడు తన దైవిక స్వరూపంతో ఆమె గౌరవాన్ని కాపాడటానికి ముందుకు వచ్చాడు. అందరూ నిస్సహాయురాలిగా చూసిన ఆమె ఆ రోజు దైవికత్వానికి ప్రతీకగా మారింది. అవి కేవలం వస్త్రాలు కావు, అవి ధర్మరక్షణ కవచాలు. ఆ రోజు ద్రౌపదికి మాత్రమే కాదు, ధర్మానికే వస్త్రాపహరణం జరిగింది. ఆ రోజు పాండవుల ప్రతిజ్ఞ పుట్టింది. ఆ రోజు కురుక్షేత్ర బీజాలు నాటబడ్డాయి. నేను శపథం చేస్తున్నాను. నేను దుశ్శాసనుడి రక్తాన్ని తాగుతాను, అతని ఛాతిని చీల్చుతాను. ఈ అవమానం ఇప్పుడు యుద్ధాన్ని కోరుతోంది. నేను పాంచాల పుత్రిక ద్రౌపది శపథం చేస్తున్నాను. దుశ్శాసనుడి రక్తంతో నా కేశాలను తడిపే వరకు, భీముడి గద దుర్యోధనుడి ఛాతీని చీల్చేంత వరకు, అప్పటి వరకు నా జుట్టు ముడివేసుకోను, ఎటువంటి అలంకరణలు ధరించను. ఈ అవమానానికి ప్రతీకారమే ఇప్పుడు నా ధర్మం. ధర్మయుద్ధం తప్పక జరుగుతుంది. ద్రౌపదికి జరిగిన అవమానం చరిత్ర కాదు, ఒక హెచ్చరిక. ఎక్కడ స్త్రీ గౌరవం కాపాడబడదు అక్కడ ధర్మం నిలబడదు. కాని ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ న్యాయం ఎప్పటికీ పరాజయం పాలవ్వదు. ఎందుకంటే లోకంలో అధర్మం పెచ్చరిల్లినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు స్వయంగా అవతరిస్తాడు.